అందరికీ నమస్కారం. ఈ రోజున మనం పశ్చిమ గోదావరి జిల్లా, గోదావరి పేరులోనే ఉంది వరి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకి రైస్ సింగిల్ పాలిష్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, హైదరాబాద్ తర్వాత అంటే గోదావరిలోనే ఆ వరి వంగడం, హైదరాబాదులో ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. అందువల్ల నెంబర్ 1 మనం పంపించే రైస్ కూడా టాప్ 1 ప్రయారిటీ వచ్చి హైదరాబాదే. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్. ఆ నెక్స్ట్ టాప్ 2 వచ్చి గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ. ఇవే గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టేది నానుడి. హైదరాబాద్ తర్వాత మనం ఎక్కువగా పంపించే రైసు ఎక్కువగా గోదావరి ప్రజలకే. హైదరాబాదు, గోదావరి ప్రజలు మనకి ఆ 2 ఊర్లు కూడా కంచుకోట్లు. మనకి ఈ నెలలో తీసుకున్న వాళ్ళు వచ్చే నెలలో తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ హైదరాబాద్, గోదావరి ప్రజలు మాత్రం ప్రతి నెల తీసుకుంటూ ఉంటారు. వాళ్ళే జీవనోపాధి కల్పించేది. ఎవరికి? విత్తనాలు చల్లిన వాళ్ళకైతే ఏమి, నారు మోసే వాళ్ళకైతే ఏమి, నారు పెరిగిన వాళ్ళైతే ఏమి, కలుపు తీసే వాళ్ళైతే, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసే వాళ్ళైతే, ఎండబెట్టే వాళ్ళైతే ఏమి, ఆరబెట్టే వాళ్ళైతే ఏమి, రైస్ మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్, మొత్తం ఎవ్రీథింగ్. ప్రతిరోజు ప్రతినిత్యం అమౌంట్తో కూడుకున్నటువంటి విషయం. ప్రతిరోజు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. 2 కూడా కంచు కోట్లు. తర్వాత కందుకూరు, రాజంపేట, ఇవన్నీ కూడా మొత్తం వేసుకుంటే 5 రాష్ట్రాల ప్రజలకు కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 5 రాష్ట్రాల ప్రజలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ఈ రోజున గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ గోదావరి ప్రజలకు ఎక్కువ పంపిస్తూ ఉన్నాం. టాప్ 2లో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకి పంపించడం జరుగుతూ ఉంది. ఆర్డర్ ప్రకారమే మనం, ఇది కరెంటు బిల్లు కాలినప్పటికీ, టైం తీసుకున్నప్పటికి కూడా మనం ఆర్డర్ ప్రకారమే ఆడిచ్చి పంపించడం జరుగుతూ ఉంటుంది. వినియోగదారుల గమ్యస్థానాలకి చేరినప్పుడే అది అంతిమ విజయం. ఓకే, థ్యాంక్ యూ.